స్పెషల్ పోస్ట్. మరి ఈరోజు నేను కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నాను. మరి ఈసారి ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, మరి ప్రజలు ఇక్కడ రాజకీయ నాయకుల గురించి మరి ఏమనుకుంటున్నారు, మరి ఆ విషయాలన్నీ వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్కారం అండి. మరి ఈసారి కొవ్వూరు నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందంటారు? టీడీపీ వచ్చే అవకాశం ఉందమ్మా. ఎందుకని? ఈ చేసే పనులు మంచి పనులు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ 4 ఏళ్లలో జవహర్ గారు ఏమైనా చేశారా? ఆయన మంచి పనులు చేశారండి. మరి ఇప్పుడు అనిత గారు కదా మరి కొత్త అభ్యర్థి, మరి ఆవిడ గారు మరి ఎలా చేస్తారనుకుంటున్నారు? బాగానే చేస్తుంది, పార్టీ పరంగా బాగానే చేస్తుంది అనుకుంటున్నాను. మరి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మరి వనిత గారు పోటీ చేస్తున్నారు కదా, మరి వైఎస్ఆర్సీపీకి ఎలా ఉండొచ్చు ఇక్కడ ఈ ప్రాంతంలో? గట్టి పోటీ ఉంటుందమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. మరి ఈసారి కొవ్వూరు నియోజకవర్గంలో మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? మరి మీరు వ్యక్తిగతంగా ఏ పార్టీని సపోర్ట్ చేస్తారు? వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తామనే మాట చెప్పే కంటే నియోజకవర్గంలోని అభివృద్ధిని, అంతకుముందు పాలకులు ఏ రకంగా అయితే కనుక అభివృద్ధి చేశారో, తర్వాత ఇప్పుడు వచ్చి మేము చేయబోతామని చెప్తున్నారో అవన్నీ చూసుకుంటే ప్రజలే దానికి సంబంధించి బ్యాలెన్స్డ్గా ఓటేస్తారని నేను భావిస్తున్నాను. అంటే మరి ఈ 4 ఏళ్లలో మరి జవహర్ గారు ఇక్కడ అభివృద్ధి ఏమైనా చేశారా, చేయలేదా? అంటే పార్టీ పరంగా అయితే చాలా చేసుకున్నారు. ప్రజలకు అనేటప్పటికి మీరు ప్రజల్లోకి వెళ్ళి చూస్తే మొత్తం నియోజకవర్గం అంతా తిరిగితే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మరి ఈసారి టీడీపీ నుంచి అనిత గారు కొత్త అభ్యర్థిని పెట్టారు కదా, మరి ఆవిడ అంటే ఆడవాళ్ళు అనే ప్రభావం ఏమైనా ఉంటుందా ప్రజల్లో, లేకపోతే? ఆడవాళ్ళు అనే ప్రభావం ఉంటుందని మీరు అడిగే క్వశ్చన్కి అటు ప్రత్యర్థి కూడా ఆడవాళ్లే. ఇద్దరు ఆడవాళ్ళని కన్ఫ్యూజ్ చేసుకోవాలంటే కష్టం. మీరు అభివృద్ధి అని అంటున్నారు కాబట్టి మనం ఇసుక ర్యాంపులు అవన్నీ అందంగా చూస్తే మాకు ప్రత్యేకంగా గోదావరి తీరం వెంబడి ఎంతో చక్కగా ఉంటుంది. సుందరమైన ప్రదేశం. ఈ సుందరమైన ప్రదేశాన్ని చూస్తే ఏ రకంగా అభివృద్ధి చెందింది ఏంటని చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నమస్కారం అండి. ఈసారి మరి కొవ్వూరు నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? ఈ 4 ఏళ్లలో మీకు అభివృద్ధి ఏమైనా జరిగిందా? జరిగిందండి, అన్నీ బాగా జరిగినాయి. జవహర్ గారు ఏం చేశారు? జవహర్ గారు అభివృద్ధి చేశారండి, తెలుగుదేశం పార్టీ చేసింది. మరి ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు వ్యక్తిగతంగా? మాకు తెలుగుదేశం వస్తుంది. ఏ పార్టీ అంటే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు బట్టి టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే అభివృద్ధి పదంలో నడిపించే పార్టీ టీడీపీ అండి. మరి ఈసారి అనిత గారు కొత్త కదా? అంతే కొత్తని కదండి, ఉన్న వాళ్ళంతా పాత వాళ్ళైనా కానీ చాలా మంచోళ్ళండి. ఈ వాళ్ళ బట్టి పార్టీ వస్తుంది తప్ప అనిత గురించి కానీ జవహర్ గురించి కానీ పార్టీ రాలేదండి మేడం గారండి. వాళ్ళందరూ చాలా మంచోళ్ళండి. వాళ్ళు నడిపించి నాయకత్వం ఉంది కాబట్టి ఇవాళ పక్కాగా టీడీపీ వస్తుందండి. మరి 4 ఏళ్లలో జవహర్ గారు మరి ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేశారా? అభివృద్ధి అంటే మామూలు అభివృద్ధి కదండి. ఇవాళ ఈ కొవ్వూరు ఇలా ఉందంటే కారణం జవహర్ గారు అండి. ఎందుకంటే ఈ రోడ్డు ఇలా ఉందంటే కారణం ఆయన అండి. ఎందుకంటే ఈ రోడ్డు ఎప్పుడు లేదండి. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎవరికి ట్రై చేసినా కానీ ఎవరి వల్ల కాలేదండి. కానీ జవహర్ గారు చేశారండి. జవహర్ గారు ఏవోనండి. ఎవరైనా మాకు కావాలి టీడీపీ. మా పూర్వంగా నుంచి మన తాతల గారి నుంచి అంతా టీడీపీ. మరి ఈ 4 ఏళ్లలో మరి ఏమైనా అభివృద్ధి చేశారా జవహర్ గారు? చేశారండి. ఏం చేశారు? చేశారు. రోడ్లు బహుమానం మొత్తం ఏదో ఎవరో ఏదో చెప్పుతారండి. దానికోసం కాకపోయినా మాకు అంతా అభివృద్ధి జరిగిందండి. దానికోసం మాకు రోడ్లు అయినా ఏమైనా అంతా మాకు అంతా బాగుంది. ఏదో చెప్తారు జనాలు, దానికోసం కాదు, అంతా మాకు బాగానే ఉందండి. జవహర్ గారు రావాలనుకున్నాం, ఏదో మామూలుగా ఎస్ పార్టీ ఏదో చెప్పారు, దానికోసం ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మాకు చాలా బాధగా ఉంది. మరి మాకు కావాలని మేము కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో అన్ని రాష్ట్రాల కంటే ముందున్నారు. ఇది బడు బలహీన వర్గాలకి ముఖ్యంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ప్రజలు సంతృప్తికరంగానే ఉన్నారు. మరి చంద్రబాబు గారు అభివృద్ధి ఇంకా మరి ఆయన ఖచ్చితంగా మళ్ళీ భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ప్రజలంతా చంద్రబాబు గారినే ఎన్నుకుంటే మంచిది. లేదంటే అభివృద్ధి ఫలాలు అమరావతి కానీ పోలవరం కానీ కూడా అలాగే పెండింగ్లో ఉండిపోతాయి. భావితరాల భవిష్యత్తు విద్యార్థులకి మరి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలనేసి ప్రధానంగా యువత అంతా కూడా ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలా. మరి స్థానిక అభ్యర్థులని ఇక్కడ మరి ఖచ్చితంగా మరి ప్రజలు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. మరి తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా గెలవాలా. మరి మళ్ళీ అభివృద్ధి సంక్షేమ పదం వైపు చంద్రబాబు గారు మళ్ళీ
మా దళితులకి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దళితుల్ని ఆదుకోవాలనేసి మరి ఖచ్చితంగా చంద్రబాబు గారు గెలుస్తారనేది మా అభిప్రాయం. ఏమనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు వచ్చాక రాష్ట్రం అభివృద్ధి అయింది బాగాను, మళ్ళీ ఆయన వస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. జగన్ ఏమంటున్నాడంటే అభివృద్ధి ఎక్కడ జరగలేదని అంటున్నాడు. దానికోసం చంద్రబాబు నాయుడు బస్సులు పెట్టి ప్రత్యేకంగా పోలవరం, అమరావతి బస్సుల మీద జనాలు తీసుకెళ్ళి చూపించాడు. ఎంత జరిగింది ప్రజలు గమనించారు. అంచేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగానే ఉంది, ఈసారి కూడా ఆయన చూడాలని చెప్పి ప్రజలుగా నా అభిప్రాయం. అంటే మరి ఈసారి ఇటు కొవ్వూరు నియోజకవర్గంలో మరి అనిత గారు కొత్త అభ్యర్థి కదా, మరి ఎంతవరకు చేసేయచ్చు? కొత్త అభ్యర్థి అయినా పాత అభ్యర్థి అయినా ఆవిడ బట్టి ఉంటుంది. చంద్రబాబు పైన రాష్ట్ర ప్రభుత్వం పాలించే వాళ్ళని బట్టి ఓటేస్తారు. ఈవిడి ప్రభావం పెద్దగా ఉండదు. లోకల్ అయినా నాన్ లోకల్ అయినా పెద్ద సమస్య ఏమో. మళ్ళీ తెలుగుదేశం వస్తే ఉన్న కార్యక్రమాలు కంటిన్యూ చేసి డెవలప్ చేస్తానని నా అభిప్రాయం అండి. మరి 4 ఏళ్లలో జవహర్ గారు మరి ఏమైనా అభివృద్ధి చేశారా? చేశారు, కార్యక్రమాలు చేశారు. ఆయన కూడా ఒక కోవిడ్ డెవలప్మెంట్ చేయడానికి తన వంతు చాలా కృషి చేసి అనారోగ్యం బారిన వాళ్ళకి కూడా చాలామందికి అతను సీఎం సహాయ నిధి నుంచి కూడా అనేక చెక్లు ఇచ్చి ఆయన కూడా చాలా వరకు తోడ్పడారు ఆయన. మరి ఈసారి టీడీపీ నుంచి కొత్తగా అనిత గారు పోటీ చేస్తున్నారు అభ్యర్థిగా. మరి వైఎస్ఆర్సీపీ తరఫున వనితగా పోటీ చేస్తున్నారు. మరి అది వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవ్వచ్చు కదా ఈసారి? అలా అని కాదు, గవర్నమెంట్ పథకాలు ఇప్పుడు చేస్తున్న పథకాలని కంటిన్యూ అవ్వాలంటే కనుక తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కనుక కార్యక్రమాలు కూడా కంటిన్యూ అవుతాయని ఇక్కడ చాలామంది అభిప్రాయం. అలా అవుతే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.